మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తెలుసుకునే ముందు గ్రహస్థితి ఒకసారి మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజ్ వచ్చి శుక్రుని యొక్క స్థాన మార్పు మనకి మేజర్గా కనిపిస్తుంది. గురువారం నుంచి సింహరాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన శుక్ర భగవానుడి యొక్క స్థాన మార్పు జరుగుతూ ఉంది. ఇక మేషంలో చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. వృషభంలో కుజ గురులు, అలాగే కర్కాటకంలో రవి, సింహరాశిలో శుక్రుడు బుధుడు, కన్యలో కేతువు, మూల త్రికోణం కుంభరాశి స్వక్షేత్రంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతాయి ఫలితాలు అనేది చూద్దాం. చంద్రుని యొక్క గమనం ఈ వారం మేషం నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఉంది. సో అలాగే ఈ వారం మన సండే స్పెషల్ టాపిక్ ఆదివారం ఉదయం 10 గంటలకి మనం సప్త చిరంజీవుల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రానికి తొలి గురువు ఎవరో తెలుసుకున్నాం. సో దాని నుంచి వచ్చిందే ఈ సప్త చిరంజీవుల గురించి ఈ యొక్క వారం స్పెషల్ టాపిక్ ఆదివారం ఉదయం 10 గంటలకి తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ వారం ఆది సోమ గురు శుక్ర 4 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభమే చంద్రుని యొక్క సంచారం రాశి నుంచి మొదలవుతుంది. సో కొంతవరకు కొంత గందరగోళ పరిస్థితులు కానీ, కొంత విపరీతమైన ఆలోచనలకు సంబంధించిన విషయాలు కానీ కొంచెం అలా వానొచ్చి వెలిసినట్టుగా వీరికి వారం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీరికి శుక్ర శనివారాల్లో ఉన్నంత టెన్షన్ మైండ్ కొంచెం తగ్గడము, అప్పుడున్న కొన్ని విషయాల రీత్యా వాళ్ళకి ఏదో చిన్నపాటి ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఇవి క్రమంగా కొంత తగ్గుముఖం పట్టడం అనేది ఈ వారం ప్రారంభం మనం చూడొచ్చు. అదేవిధంగా మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం, అలాగే అక్కడ కుజ గురులు ఇద్దరూ కూడా ద్వితీయ స్థాన సంచారంలోనే ఉంటున్నారు. ఇక్కడ మీ కుటుంబ పరిస్థితులకి సంబంధించి, ఆర్థిక పరిస్థితులకి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువగా దృష్టి సారించే ఆస్కారాలు మేషరాశి వారికి ఈ 2 రోజులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి కుజుని యొక్క సంచారం ద్వితీయంలో ఉంది. అక్కడ ద్వితీయంలో కుజుడు కాబట్టి ఇక్కడ కొంతవరకు మీరు సాత్వికంగా సౌమ్యంగా ఎంత మాట్లాడదామని ట్రై చేసినా కూడా అక్కడికి కుజగురులు ఇద్దరు కూడా అగ్నితత్వ రాశులయ్యి ఇక్కడ వాక్ స్థానంలో ఉండటం వల్ల కొంత ఒక్కొక్కసారి వాడి వేడిగా కొంత ర్యాష్గా మీ యొక్క స్పీచ్ ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ధనపరమైన విషయాలకి సంబంధించి చూస్తే కనుక కొంత కుటుంబ అవసరాల రీత్యా కుటుంబానికి సంబంధించిన అవసరాలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం కావచ్చు, కొన్ని సడన్ కొన్ని అనుకోని ఖర్చుల్లాగా కొంత మంగళ బుధవారాల్లో కొన్ని విషయాలకు సంబంధించి పేమెంట్స్ లాంటివి చేయాల్సి వచ్చే ఆస్కారాలు, కొంత ర్యాష్ స్పీచ్ అనేది కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఈ వారం మనకి మంగళ బుధవారాల్లో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న గురుడు మళ్ళీ ఇక్కడ తప్పకుండా ఆర్థిక అభివృద్ధి అని కలుగజేస్తుంటాడు. అలాగే కుజుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత ర్యాష్ స్పెండింగ్ ఉంటుంది, అలాగే మనీ అక్యుములేషన్ ఉంటుంది, స్పెండింగ్ ఉంటుంది. గురు శుక్రవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం గమనించినట్టయితే కనుక ఈ రాశికి శుక్రుని యొక్క సంచారం కూడా పంచమంలో మొదలవుతూ ఉంది. కాబట్టి మీ యొక్క విల్ పవర్తో పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ఇక్కడ మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో మీ యొక్క పరాక్రమము, మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క ధైర్య సాహసాలుతో కూడి మీ యొక్క క్రియేటివిటీని కూడా మీరు జోడించటం వల్ల ఇక్కడ కొంతవరకు మెరుగైన ఫలితాలు అనేవి మేషరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో రవి ఉన్నారు.
కుటుంబ వాతావరణంలో ఏదో ఒక తెలియని సమస్యలాగా ఒక చిన్నపాటి ఇబ్బందిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, చతుర్థంలో రవి ఉన్నారు. రెండు కూడా అక్కడ హీట్ ప్లానెట్స్, కొంచెం అగ్రెసివ్ ప్లానెట్స్. కాబట్టి కుటుంబ వాతావరణానికి సంబంధించి మేష రాశి వారికి ఏదో ఒక చిన్నపాటి వాడి వేడి వాతావరణం అనేది కుటుంబ పరిస్థితుల్లో, గృహ పరిస్థితుల్లో, మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల మీరు ఎక్కువ ఇక్కడ కుటుంబంలో ఏర్పడుతున్న పరిస్థితుల రీత్యా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి మీరు కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు తగ్గుతాయి. ఎందుకు అంటే గృహపరమైన విషయాలు ముందు ఇక్కడ ప్రయారిటైజ్డ్గా ఉండటం, ఇంటికి సంబంధించిన సమస్య మీరు ఫస్ట్ తీర్చుకోవాల్సి రావటం. సో దీనివల్ల ఈ ప్రజెంట్ ఇక్కడ ఈ వీక్లో ఏంటంటే జాబ్ మీద కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్ మీరు తగ్గించే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి శుక్రుని యొక్క సంచారం ఏదైతే కొంతవరకు పంచమ స్థానంలో నడుస్తూ ఉందో, అలాగే గురుడు యొక్క ద్వితీయ స్థాన సంచారం కూడా నడుస్తూ ఉందో. సో ఇది ద్వితీయంలో గురుడు, పంచమంలో శుక్రుడు కొంతవరకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంత వెసులుబాటు, కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ గురువారం తర్వాత నుంచి మనం ఈ రాశి వారికి చూడొచ్చు. అలాగే ఈ రాశికి సంబంధించి శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే పంచమ స్థానంలో మొదలవుతుందో, పంచమస్థ శుక్రుడు, సో ఇక్కడ ఈ రాశి వారికి మీరు ఏదైతే మ్యారేజ్ మ్యాచెస్ చూసే క్రమంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మ్యాచెస్ అనేవి కొంత రావటానికి సంబంధించి శుక్రుడి పంచమ స్థాన సంచారం కొంత మీకు ఉపకరిస్తూ ఉంది. అలాగే మనం చెప్పుకున్నట్టు ద్వితీయ కుజుడు, చతుర్థ రవి, ఈ రెండు దోషాల వల్ల అటు కుటుంబ పరిస్థితులకి సంబంధించి కానీ, గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ మనకి అక్కడ కొంత మెంటల్ పీస్ అనేది డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు ఏదైనా సరే దీనివల్ల కనిపిస్తుంది. కాబట్టి కుజరవులు ఇద్దరికీ కూడా, కుజుడికి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ మంత్రం. అలాగే రవికి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం, ఈ రెండు మంత్రాలు చక్కగా కలిపి చదువుకుంటే రోజు ఈ వారం అంతా కుటుంబ రీత్యా, గృహరీత్యా, మానసిక ప్రశాంతత రీత్యా, ఆర్థిక పరంగా, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ పరంగా వచ్చే ఖర్చుల రీత్యా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి తప్పకుండా మంత్రనిధి ప్లేలిస్ట్లో ఈ రెండు గ్రహాల యొక్క మంత్రాలు ఉంటాయి, మీరు అవి చూసి చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో రాహువు, చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, లాభంలో రాహువు. మొత్తంగా ఈ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ కనిపిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వారం మనం చూసినట్టయితే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. అలాగే ఈ రాశికి చాలా వరకు కూడా ఈ ఆది సోమ వారాల్లో వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, లేకపోతే వీళ్ళ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, బట్ ఇక్కడ బిజినెస్, వ్యాపారం వీటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో ఓ చిన్నపాటి షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళకి ఎదురవటం వల్ల వృషభ రాశి వారికి ఏంటంటే కొంత అనుకోకుండా కోపం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ పరంగా ఆది సోమవారాల్లో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచన వీరికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఆది సోమవారాల్లో ఆ ఆలోచనకి సంబంధించిన విషయాల్లో అది జరిగిందా లేదా, ఆ పని అయింది అనే ఆలోచన ఉంటుంది. మంగళ, బుధవారాలకు వచ్చేసరికి ఆ పని అవ్వకపోయేసరికి తప్పకుండా మీకు కొంచెం కోపం, ఆవేశం లాంటివి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశికి కుజగురులు ఇద్దరూ కూడా రాశి సంచారం చేయడం వృషభ రాశి వారికి మేజర్గా మనం చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కానీ, క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించి వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ, వీటి విషయాల్లో వృషభ రాశి వారు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కూడా అవసరం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది.
ఎందుకంటే మంగళ బుధవారాల్లో ఎక్కువగా వీళ్ళకి ఒక స్ట్రెస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. గురు శుక్రవారాల్లో మనం చూస్తే చంద్రుడి ద్వితీయ స్థాన సంచారం, అదేవిధంగా ఈ రాశి వారికి ఇక్కడ కొంతవరకు ఏంటంటే గురు శుక్ర వారాలకు వచ్చేసరికి కొంతవరకు మొదటి 3 రోజుల్లో ఉన్నంత ఆ స్ట్రెస్ కావచ్చు, ఆ రకమైన ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ కావచ్చు, అవి కొంచెం తగ్గడం. అలాగే చతుర్థ స్థానం బుధుడి యొక్క సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు గృహపరమైన విషయాల గురించి, ప్రాపర్టీస్కి సంబంధించి, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో క్రమక్రమంగా కొంత మెరుగుదల అనేది గురువారం నుంచి చూడొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే శనివారం ఈ రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ రవి కూడా ఉన్నారు. రవిచంద్రులు ఇద్దరు కూడా మిత్రులే అవడం, పరాక్రమ స్థానంలో ఇద్దరు యోగిస్తారు కాబట్టి తప్పకుండా కొంతవరకు వారాంతానికి వచ్చేసరికి కొంత వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంత రిలాక్సేషను, కొంత ధైర్యం, కొంత అమ్మాయ అనుకునే ఒక ఫీలింగు ఈ పరాక్రమ స్థానంలో ఉన్న రవి వల్ల ఓకే ఎనీ సిచ్యువేషన్ నేను తప్పకుండా దాటి నేను ఫేస్ చేయగలను, ఏ టార్గెట్ అయినా నేను పూర్తి చేయగలను అనే ఒక రకమైన నూతనమైన విల్ పవర్, ఆత్మవిశ్వాసం మీలోకి రావటం రవిచంద్రుల యొక్క పరాక్రమ స్థాన సంచారం వల్ల వారాంతంలో చక్కగా ఎంతటి మొండి పని అయినా సరే మీరు కంప్లీట్ చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ రాశి వారికి మేజర్గా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయంలో అయినా కుజగురుల డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ 7వ స్థానం మీద కొంతవరకు ఇక్కడ అనుకూలమైన ఫలితాలను మనకి తగ్గిస్తోందనే చెప్పాలి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు కొంచెం అంటే వీళ్ళు ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయటం, సో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని దాని మీద అవగాహన లేకుండా చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ, తీసుకునే డెసిషన్ కానీ అంతగా ఫలితం ఇచ్చే ఆస్కారాలు వృషభ రాశి వారికి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే రాశిలో ఉన్న కుజగురుల యొక్క సంచారమే మనకి ఎక్కువ వృషభ రాశి వారికి సో మచ్ ఆఫ్ ఒక రకమైన ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్ అనేది కలిగిస్తూ ఉంది కాబట్టి జన్మస్థో గురుహు ధనక్షయం అంటారు. ఎందుకంటే అనవసరమైన ధనక్షయం, డబ్బులు అనవసరంగా ఖర్చు అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ మంగళ బుధవారాల్లో ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, ఇంకా ఏ విధమైన విషయాల రీత్యా కావచ్చు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వారికి కొంతవరకు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మంగళవారం పూట, సో అలాగే గురువారం పూట దక్షిణామూర్తి స్తోత్రం కానీ, మీరు గురువుగా కొలిచే ఆలయాన్ని దర్శించుకోవటం కానీ చేయటం చాలా మంచిది. అదేవిధంగా గురు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల కూడా వృషభ రాశి వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి వద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, దశమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. కానీ చాలా వరకు కూడా మిథున రాశి వారికి ఉన్న పరిస్థితుల రీత్యా ప్రజెంట్ మనం చూస్తే కనుక వీళ్ళకి ఏ విధమైన ప్రాఫిట్స్ అనేవి కనిపించే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఏది ఎక్స్పెక్ట్ చేసి ఏది పెట్టినా వస్తుంది వెళ్ళిపోతుంది అన్నట్టు పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు గతంలో సంపాదించుకున్న ప్రాఫిట్ కానీ ఉన్న డబ్బులు కానీ ఈ సమయంలో తీసి కొంచెం ఖర్చు పెట్టాల్సిన అవసరం, అంటే మీ ప్రాఫిట్స్ని ఎక్స్పెన్సెస్గా మీరు మార్చుకునే ఆ అవసరం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక చంద్ర కుజగురుల యొక్క 1000 స్థాన సంచారం మనం గమనించవచ్చు ఈ మిథున రాశి వారికి సంబంధించి. సో కాబట్టి ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే ఉద్యోగ ప్రయత్నాల రీత్యా కావచ్చు, వ్యాపార విషయాల రీత్యా కావచ్చు, అలాగే ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అతి కష్టం మీదతోనో ఖర్చుతోనో ప్రతి విషయం కూడుకున్నట్టుగా మంగళ బుధవారాలు మీకు కనిపిస్తూ ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎవరికైనా ఇక్కడ మనం మందులు వాడుతూ ఉన్నట్టయితే కనుక మంగళ బుధవారాల్లో వాళ్ళకి కొంచెం మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ మంగళ బుధవారాల్లో కూడా కొంత ఎక్కువ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది, ఓవర్ స్ట్రెయిన్ అనేది కూడా కనిపిస్తుంది. సో దీనివల్ల లాంగ్ టైం పనిచేయాల్సి రావటము, లేకపోతే కొంతవరకు ఎక్కువ నైట్ టైం డిలే స్లీప్ లాంటివి ఈ మంగళ బుధవారాల్లో కొంచెం మనకి కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో కొంతవరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక బుధ శుక్రుల యొక్క సంచారం అనేది తృతీయంలో జరుగుతూ ఉంది. కాబట్టి గురు శుక్రవారాల్లో షార్ట్ జర్నీస్, చిన్నపాటి ప్రయాణాలు, కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండాల్సి రావటం, అలాగే మీ రిలేటివ్స్ని కానీ దగ్గర బంధువులు కానీ ఎక్కువ కలిసే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. రాశ్యాధిపతి తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారు బుధుడు. కాబట్టి గురు శుక్రవారాల్లో ఎక్కువగా కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం మనకి కనిపిస్తుంది మిథున రాశి వాళ్ళకి. సో ఇక్కడ ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే మనీ డ్రైనెస్ అనేది ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 1000 స్థానంలో గురు కుజులు ఉన్నారు, అలాగే ద్వితీయంలో కూడా రవి ఉన్నాడు. సో కాబట్టి ఫ్యామిలీ రీత్యా వచ్చే సమస్యలు కావచ్చు, కొన్ని విషయాల్లో మనం ఎలా చెప్పుకున్నాడు ఉన్న ప్రాఫిట్ కొంచెం ఎక్స్పెన్సెస్గా మార్చే పరిస్థితులు కావచ్చు. రవి కూడా ద్వితీయంలో ఉండటం, అలాగే 1000 స్థానంలోనూ ఈ గ్రహాలు ఉండటం. సో కొంతవరకు ఈ వారం ఎక్కువ స్పెండింగ్ అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి చేసే ఖర్చుల పట్ల కొంత ఏది అవసరం ఏది అనవసరం అనేది చూసుకుని చేయడం అనేది మిథున రాశి వారికి చాలా అవసరంగా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా అంత అనుకూల పరిస్థితులు ప్రజెంట్ మనకి అంత గోచారంలో అనుకూలమైన శుభగ్రహాల యొక్క ఫలితం కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి సో అలాగే ఇది దూర ప్రదేశాల్లోనూ దూర ప్రాంతాల్లోనూ మ్యాచెస్ వెతికే వాళ్ళకి ఈ సమయంలో కొంచెం అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రజెంట్ దగ్గరలో చూసుకునే వాళ్ళకి మాత్రం అంత అనుకూలమైన పరిస్థితులు కొంచెం కనిపించట్లేదు. సో కాబట్టి ఇక్కడ మిథున రాశి వారికి 1000 స్థానంలో ఉన్న కుజ గురులకి, అలాగే మంగళవారం పూట 1000 స్థానంలో వస్తున్న చంద్రుడికి కూడా, సో ఇన్ని గ్రహాలు 1000 స్థానంలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం మీరు దానం చేసుకున్నా, అలాగే గురువారం కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేసుకున్నా చాలా మంచిది. లేదా మనంగా చెప్పుకున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురువారం పాటు మీరు గురువుగా కొలిచి ఆలయం దర్శించుకోవటం ఇది చాలా మంచిది. వాక్ స్థానంలో ఉన్న రవి దోషానికి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రాన్ని పఠించడం వల్ల కొంత కుటుంబ సమస్యలు, మనీ డ్రైగా ఖర్చు అవ్వటం ఇలాంటివి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, లాభంలో కుజుడు, లాభంలో గురుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా అనుకూలంగా ఉంది. అలాగే చంద్రబలం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఈ వారం. సో అలాగే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, దశమంలో చంద్రుడు అనుకూల ఫలితాన్ని ఇస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా మంచి దిగ్బలమైన స్థానంలో, లాభస్థానంలో సంచారంలో ఉన్నారు. సో కాబట్టి లాభస్థానంలో ఉన్న ఈ కుజగురుల యొక్క యుతి తప్పకుండా మీకు కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో సఫలీకృతని, ఉద్యోగాల్లో ఎవరన్నా ఆశిస్తున్న ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ కోసం మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటే వాటిని పొందే క్రమంలో ఇక్కడ మీకు చాలా వరకు సాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు, చాలా అనుకూలమైన పరిస్థితులు, వీటి ద్వారా కొంత లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో కుజ గురు చంద్రుల యొక్క సంచారం ఇక్కడ చూస్తే మనకి లాభస్థానంలోనే కనిపిస్తుంది.
కాబట్టి ఈ వారం ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మీరు అనుకున్న ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో వాటిని మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా శత్రువుల వల్ల మీరు లాభపడే ఆస్కారాలు ఉన్నాయి. మీకు వచ్చిన సమస్య మీకు అది ప్రాఫిట్గా మారే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగంలోనూ సంతానపరంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూసే ఆస్కారాలు కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం 1000 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ అద్భుతంగా ఈ రాశికి అక్కడ శుక్రుడు కూడా ద్వితీయంలోకి మారడం, బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయంలో ఉండటం, లాభంలో కుజ గురులు, ద్వితీయంలో శుక్రుడు బుధుడు. సో మనీ కాంబినేషన్కి సంబంధించి మెయిన్ ప్లానెట్స్ అన్ని కొన్ని పవర్ఫుల్ ట్రాన్సిట్స్లో ఉండటం వల్ల తప్పకుండా శుక్రుడు బుధుడు ఫైనాన్షియల్గా ఆర్థిక వృద్ధిని కలిగిస్తున్నారు. కుజ గురులు ప్రాఫిట్ని కలిగిస్తున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఆర్థిక పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వబోతున్నాయి. కానీ వారాంతానికి చూస్తే మాత్రం ఈ వారం మొత్తం మీరు చేసిన పనికి చాలా బిజీగా ఉన్న షెడ్యూల్కి దానికి తగ్గ తలకాయ నొప్పిని, ఒక రకమైన స్ట్రెస్ని, బరువుని మీరు ఫీల్ అయినట్టుగా కొంత ఆరోగ్య సమస్యను ఫేస్ చేసినట్టు వారాంతం చిన్న రుగ్మత మాత్రం మనకి కనిపిస్తూ ఉంది. అంటే కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్న రవికి మీరు రవి ద్వాదశ నామాలు చదువుకుంటే పొద్దున్నే సూర్యోదయం అవుతుండగానే ఆ సూర్యుడికి అభిముఖంగా నుంచుని ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూషిణే నమః. సో ఈ మొత్తం రవి ద్వాదశ నామాలు 12 ద్వాదశ నామాలు ఉంటాయి. అవి కనుక మీరు పొద్దున్నే సూర్యుడికి అభిముఖంగా నుంచి చదువుకున్నట్టయితే ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వారికి కనిపిస్తాయి. సో అయితే వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్లో మాత్రం ఇక్కడ కొంతవరకు కుటుంబ పరిస్థితుల రీత్యా కొంత స్ట్రెస్ ఉంటుంది. అలాగే వ్యాపారం రీత్యా, మ్యారిటల్ లైఫ్ రీత్యా మారుతున్న పరిణామాలు, మారుతున్న పరిస్థితులు, ఇది అష్టమ శని వల్ల ఎప్పుడు మీకు కలుగుతూ ఉన్నది. సో ఇది ఎప్పుడు ఉండేదేలే, మనం ఇక దీన్ని తట్టుకునే ముందుకు వెళ్ళాలి అనే విధంగా పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో రాశిలో ఉన్న రవి, అష్టమంలో ఉన్న శని ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు కొంత తక్కువ ఉన్నాయి. కాబట్టి సో కొంత ఆగి మ్యారేజ్ మ్యాచెస్ విషయానికి కానీ, వ్యాపారంలో నూతనంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కానీ మీరు ఏదన్నా డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి రాశిలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అది కూడా శత్రుక్షేత్రంలో. సింహరాశి అంటేనే శుక్రుడికి పడదు కదా యాక్చువల్గా. బట్ అఫ్కోర్స్ ఇక తప్పదు. సో సింహరాశి వారికి ఒక్క గ్రహం అనుకూలిస్తుంది, అది కూడా శత్రుక్షేత్రంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఏమో అర్థమవుతుంది, కొంచెం నవగ్రహాలు కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నట్టు, కొంచెం ఏదన్నా ఒక పని ఇంకా అవ్వట్లేదు ఎప్పుడు అవుతుందో అని దాని గురించి ఆలోచన పెట్టుకునే కంటే అయినప్పటికీ అవుతుంది అనుకుని తెలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడు ఏది ఎలా జరగచ్చు ఏంటి దానికి తగ్గట్టు ప్రజెంట్ మనకి ఎంతవరకు ఛాన్స్ ఉంది, అంతవరకు లేదు, మనం దాన్ని అంతవరకు వెంపర్లాడచ్చు, దాని గురించి అనేది తెలుసుకుంటాం. దాన్ని బట్టి మనం చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళచ్చు. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ సింహరాశి వారికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్రవారాలు ఈ రాశి వారికి అనుకూలమైన రోజులుగా మనం చెప్పచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక వారం ప్రారంభమే చాలా వరకు శ్రమతో పనిచేస్తున్నట్టు ఉంటుంది, ఇష్టపడి పనిచేస్తున్నట్టు ఉండదు. సో ఇక్కడ అంటే కొన్ని జర్నీస్ ఉండొచ్చు, కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ ఉండొచ్చు ఆది సోమవారాల్లో. సో మంగళ బుధవారాలు మనం చూసినట్టయితే కనుక కుజగురుల యొక్క ఎత్తు దశమ స్థానంలో కనిపిస్తుంది. చేయడానికేమో చాంతాడంత పని ఉంది. ఇక్కడేమో పక్కనోడు వచ్చి మనం ఏదో పని చేస్తుంటే మనకి తెలియనట్టు మనకే చెప్తుంటాడు. సో ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇంత పని చేస్తున్నా కనిపించట్లా, మాకు రాక చేస్తున్నావా నువ్వు వచ్చి మళ్ళీ చెప్పడానికి ఓ రకమైన ఫ్రస్ట్రేషన్. మార్స్ ఇస్తే ఫైటర్ ప్లానెట్ ఎక్కడున్నాడు, దశమ స్థానంలో. సో అక్కడ గురుడేమో ఎక్స్పాన్షన్ ప్లానెట్, మనకేమో ఇంత వర్క్ని ఇస్తాడు. సో కాబట్టి పని అధికమవటము,
దానిలో ఫ్రస్ట్రేషన్ ఉండటము, ఈ రెండు మంగళ బుధవారాల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి చాలా వరకు కూడా స్థిమితంగా మీరు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అది పని అంటే ఓన్లీ అక్కడ ఉద్యోగంలో ప్రొఫెషన్ పరంగానే అనుకోగల, కర్మస్థానం ఆఫీస్లో చేసేది కావచ్చు, ఇంట్లో చేసేది కావచ్చు, మళ్ళీ బయట ఎవరన్నా మనల్ని హెల్ప్ అడగచ్చు. ఇవన్నీ పనులే. ఈ పని కాక ఆ పని కాక ఆ పని కాక ఎన్ని పనులు చేశాననుకున్నా ఇవాళ అని ఇంటికి వచ్చేవాటికి అలాంటి డైలాగులు కూడా మంగళ బుధవారాల్లో వినిపించే ఆస్కారాలు సింహరాశికి ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కొంత అనుకూలమైన పరిస్థితులు, మిగతా గ్రహాలు కూడా కొంత అనుకూలత కొంత తక్కువగా ఉంది. కాబట్టి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అంటే ప్రాఫిట్స్కి సంబంధించి మీరు అనుకున్న గుర్తింపుకి సంబంధించిన విషయాల్లోనూ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా శ్రమ పడాల్సి వస్తూ ఉన్నా కానీ అంత గుర్తింపు రావట్లేదే అన్నట్టు కొంత సింహరాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే రాశికి రాశ్యాధిపతి రవే ఈ రాశికి వ్యయంలో ఉన్నారు. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 15 రోజుల నుంచి మీరు చాలా కష్టపడుతున్నారు, 2 వారాల నుంచి. సో ఆ స్ట్రెస్ ఆ స్ట్రెయిన్ మొత్తం ఇప్పుడు బయటకు వస్తుంది. అబ్బా ఒళ్ళంతా నిప్పులుగా ఉన్నాయి ఏంటో అంటుంటాం కదా. సో అదేంటంటే 2 వారాల నుంచి ఉన్న ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఈ వారాంతానికి బయటపడుతుంది అన్నమాట. సో అలాగే ఇది కొన్నిసార్లు మనం లాంగ్ జర్నీ చేయాల్సి రావటం కావచ్చు, సో ఎక్కువ అలసట చెందినట్టు ఉండటం కావచ్చు, బాగా నీరసంగా ఉండటం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఈ వారాంతానికి వచ్చేసరికి. సో ఇటు సింహరాశికి మెయిన్గా ఏంటంటే కొంత అంటే గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది. కాబట్టి 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసుకొని, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకుని శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక దండం పెట్టుకుంటే చాలా వరకు ఎంత పాపగ్రహాల ఎఫెక్ట్ అయినా ఆపగల శక్తి ఆ పరమశివుడికి ఉంది. కాబట్టి మీకు సాధ్యమైనంత మంచి రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నా కూడా ఎలాంటి కండిషన్లో అయినా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ ఉద్యోగమా లేకపోతే ఎడ్యుకేషనా ఇంకోటి అని కాదు. సో నవగ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి అన్ని వర్గాల వారు కూడా సో ప్రతి పని కూడా కొంత కాన్సన్ట్రేటివ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు, లాభంలో రవి, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఉంది. ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శని 3 రోజులు కూడా కొంత అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం అష్టమ స్థానం నుంచి మొదలవుతుంది ఈ రాశి వారికి సంబంధించి. సో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకైతే వాళ్ళ రిజల్ట్స్కి సంబంధించో లేకపోతే అక్కడ వాళ్ళు జరుగుతున్న ఆ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎక్కువగా టెన్స్డ్ మైండ్ అనేది ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి చంద్ర కుజ గురుల యొక్క సంచారం ఇక్కడ మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో ఈ రాశి వారికి జరుగుతుంది. సో ఎంత లేదన్నా ఈ రాశి వారికి సంబంధించి కొంత కుటుంబ రీత్యా కావచ్చు, లేకపోతే వివిధమైన అవసరాల రీత్యా గతంలో మీరు గతంలో మీరు ఇచ్చిన కమిట్మెంట్ల రీత్యా కావచ్చు, మీకు వచ్చే ధనాన్ని ఉన్న ధనాన్ని కొంచెం వాటికి స్పెండ్ చేయాల్సిన ఆస్కారం అవసరం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే మంగళ బుధవారాల్లో కొంతవరకు భాగ్యస్థానంలో సంచారంలో ఉన్న యాక్చువల్గా ఈ యొక్క కుజుని యొక్క సంచారం గురుడితో పాటుగా ఉండటం వల్ల సో ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటున్నారో ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ చేసుకున్న వాటిల్లో కొంత స్ట్రక్అప్ అనేది ఇక్కడ కొంత తాత్కాలికంగా దానికి సంబంధించిన విషయాల్లో కొంత డిలేనెస్ లేకపోతే సమ్ బ్రేక్ లాంటిదో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మంగళ బుధవారాల్లో. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి సంబంధించి కొంత టఫ్గా ఉన్నా కొంత కష్టంగా ఉన్నా
సో ఆ పరిస్థితులను అధిగమించుకుంటూ కన్యారాశి వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎందుకంటే ఈ రాశికి రాశ్యాధిపతి బుధుడే, దశమాధిపతి. యాక్చువల్గా ఏంటంటే రాశిలోనే కేతు ఉన్నారు, మళ్ళీ 1000 స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. సో కాబట్టి ఆరోగ్యపరంగా కొన్నిసార్లు తినకుండా డైటింగ్ చేస్తున్నామని చెప్పి బక్క చిక్కిపోయే వాళ్ళు కొంతమంది, లేకపోతే తిన్నది వంట పట్టగా, అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఏంటంటే వెయిట్ లాస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వెయిట్ ఉన్నోళ్ళు లాస్ అవ్వడానికి చాలా మంచిది. ఆల్రెడీ లాస్లో ఉన్నోళ్ళు ఇంకా లాస్ అయితే కష్టం కదా. సో అలాంటి పరిస్థితులు కొంచెం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రవి యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. కోర్స్ ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా చంద్రుడు రవి ఇద్దరు కూడా ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఈ లాభస్థానంలో ఉండటం వల్ల కొంత బాస్ సపోర్ట్ కానీ, అధికారుల వల్ల లాభం కానీ, సో కొంత మీ యొక్క ఇమీడియట్ హెడ్స్ మీకు సపోర్ట్ చేయటం వల్ల కొంత మీకు ఏదైనా పనిలో ఊరట లభించే ఆస్కారాలు కానీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యారాశి వారికి సంబంధించి మనం తీసుకుంటే వివాహ ప్రయత్నాలకి చేసే విషయంలో చక్కగా కొంచెం ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి దిశగా మీరు నడపడానికి కూడా ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. కానీ భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం ప్రజెంట్ ఉంది కాబట్టి ఏంటంటే కొంత డిలే అయ్యే ఆస్కారాలు వీటన్నిటిలో కూడా పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైనా మీకు ఇంటిమేషన్ తెలియాలంటే. సో కాబట్టి కన్యారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఈ రాశికి భాగ్యంలో కుజుడు, వ్యయంలో బుధుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. అది చెప్పినట్టు రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నాడని చెప్పే కదా. ఆరోగ్యానికి సంబంధించి కొంత ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చే ఆస్కారాలు, దూర ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు, అంత అలసట కానీ విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే తప్పకుండా ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం, ఈ 2 చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇంకా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే వారం వీరికి షష్టమంలో రాహు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. వారం ప్రారంభమే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది సోమ శనివారాలు, ఆది సోమ శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కుటుంబంలోని వారి ఆరోగ్య పరిస్థితులు ఇచ్చా కానీ కొంచెం మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా తులారాశి వారికి చెప్పడం జరుగుతుంది. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుండగా ఈ రాశి వారికి ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి స్థాన భ్రంశం అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కోపావేశాలు లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అకారణంగా అవసరం లేకపోయినా సమ్ ఎక్స్పెన్సెస్ వృధాగా ఖర్చు పెట్టే ఆస్కారాలు లేకపోలేదు. మంగళ బుధవారంలో ఎక్కువ టెన్షన్లు అనేవి పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది ఈ రాశి వారికి చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ రాశికి అష్టమంలో గురుడు కానీ, అష్టమంలో ఉన్న కుజుడు కానీ, సో 2 కూడా అటు వాతానికి సంబంధించి ఎక్కువ ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు అనేవి ఈ వారంలో మంగళ బుధవారాల్లో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ అష్టమ కుజ దోషము, అలాగే అష్టమంలో కూడా రవి ఈ గ్రహ స్థితి ట్రాన్సిట్లో ఉండటం వల్ల మేజర్గా ఇన్లాస్తో కానీ, అత్తగారు మామగారు అదే ఇన్లాస్తో కానీ, అలాగే జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఆస్కారాలు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించి కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వీటి విషయంలో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ముందుకెళ్లాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఇక గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే ఆ బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నారు. సో కాబట్టి కలగాల్సిన ప్రాఫిట్ గురించో, రావాల్సిన ధనం గురించో, సో లేకపోతే ఎవరినన్నా కలవటం గురించో ఇక్కడ కొన్ని దూర ప్రయాణాలు కానీ ఆ రోజున ముఖ్యంగా గురు శుక్రవారాల్లో చేసే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి.
భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే బుధుడి యొక్క లాభస్థాన సంచారం కూడా ఉంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి ప్రయత్నాలు ఈ వారంలో చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గురువారం తర్వాత నుంచి క్రమంగా పెరుగుతూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే దశమంలో రవి సంచారం అనుకూలం, మంచి దిగ్బలంలో ఉన్నాడు. వర్క్ అండ్ ప్రొవిజన్లో మీ టార్గెట్లని, మీకు ఇచ్చిన వర్క్ని మీరు కంప్లీట్ చేస్తారు 100%. అలాగే క్రమంగా శుక్రుడి యొక్క మార్పు కూడా ఈ వారం లాభస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా రాశ్యాధిపతి కొంత లాభస్థానంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీటింగ్ విత్ ఫ్రెండ్స్, కొత్త సర్కిల్ని కలవటం, మీకు ఏదైనా అవసరం గురించి ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నా దానివల్ల తప్పకుండా ఆ పని పూర్తయ్యే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి కుజగురుల యొక్క యుతి అష్టమ స్థానంలో ఉంది. మంగళ బుధవారాల్లో చంద్రుడు, కుజుడు, గురుడు ముగ్గురు కూడా అష్టమంలో ఉన్నారు. అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇందాక మనం చెప్పుకున్న అన్ని పరిస్థితుల రీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం అష్టమ కుజుడికి చాలా మంచిది. గురువు గారు కూడా అష్టమ స్థానంలో ఉండి చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉంటున్నారు కాబట్టి కాలభైరవ అష్టకం మంగళ బుధవారాల్లో చదువుకుంటే అనవసరమైన భయాలు మీ దరికి రాకుండా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ సమయంలో అనుకూలత పెరుగుతుంది, కానీ టెన్షన్స్తో కూడిన అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం చూస్తే కనుక షష్టమ స్థానం చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుని యొక్క అనుకూలత బాగుంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమన్నా చిన్న చితగా ఉన్నట్టయితే వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి సంచారం కూడా సప్తమ స్థానంలో ఉంది. కొద్దో గొప్ప కొంత గురిని వల్ల వీళ్ళకి రిలాక్సేషన్ దొరికింది. కానీ ఇక్కడ రాశ్యాధిపతి కుజుడు కూడా సప్తమ స్థానం సంచారంలో ఉంటూ ఉండటం వల్ల ఈ వారం కొంత రిలాక్సేషన్గా ఉంది, పర్వాలేదు అనుకున్న టైంకి మళ్ళీ సద్దుమడిగిపోయిన గొడవకి సంబంధించి గతంలో వాడు నన్ను ఇలా అన్నాడు, అప్పుడు వాడు నన్ను ఇలా అనలేదా అనే మాటలు ఏవో గుర్తు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటివేవో గుర్తు రావటం వల్ల మళ్ళీ సఖ్యతగా కొంత చక్కగా క్లోజ్గా మళ్ళీ మర్చిపోయి కలిసిన రిలేషన్స్ కూడా పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని మళ్ళీ మొండి పట్టుదలతో డిస్టెన్స్ పెంచుకునే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తుంది. కాబట్టి మీ పనిగా మీరు వెళ్తారు. ఎవరి దగ్గరైనా ఆఫర్ కోసమైనా, ఏదైనా పని కోసమైనా, ఏదైనా హెల్ప్ కోసమైనా, కానీ మన పనిగా మనం వెళ్తున్నప్పుడు అనవసరమైన మంకుపట్టుదల మనకెందుకు? సో మన పని అవటం మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ వారంలో మేజర్గా మంగళ బుధవారాల్లో ప్రత్యేకించి చంద్ర కుజ గురుల యొక్క సంచారం సప్తమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈ మంకుపట్టుదలలో డామినేటింగ్ ఇష్యూస్ అనేవి మీ యొక్క దగ్గర వారి పట్ల మీకు లేకుండా ఉంటే అది మీ మ్యారిటల్ లైఫ్ మీద కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబంలోని వ్యక్తులు లేదా మీ ఫ్రెండ్స్ మధ్య అనవసరమైన మంకు పట్టుదలలో రాకుండా చూసుకోవచ్చు. గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కొంత ఏదో ఒక విషయం గురించి కొంత టెన్స్డ్ మైండ్ అనేది ఈ 2 రోజులు కనిపిస్తూ ఉండటం, ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్నపాటి వెలితి నలతలాగా కనిపిస్తుండటం మనకి గురు శుక్రవారాల్లో గమనించవచ్చు. అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఇక ఇయర్లీ పెట్టుకున్నవి ఉంటాయి కదా, ఇయర్లీ పెట్టుకున్న మీ కమిట్మెంట్స్కి సంబంధించిన రీత్యా కావచ్చు, కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు, అనుకోని ఖర్చులు కొన్నిటి వల్ల ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న రవిచంద్రుల యొక్క సంచారం కొంత మనీ డ్రైనెస్ అనేది ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సప్తమంలో ఉన్న కుజుడు, భాగ్యంలో ఉన్న రవి, ఈ రెండూ కూడా ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అంత
ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్తో ప్రయాణాలు ఈ సమయంలో ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో అలాగే ఇటు లైఫ్ పార్ట్నర్కి సంబంధించి భార్య భర్త లేతే తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో కొంత అననుకూలతలో ఎక్కువగా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీటి విషయాల్లో కొంత కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న రవి యొక్క సంచారం కోసం శివాలయ దర్శనం చేసుకోవటం కానీ, జపాకుస్మ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం కానీ చాలా మంచిది. అలాగే సప్తమంలో ఉన్న కుజుడికి ఆల్రెడీ చెప్పాం, వంకు పట్టుదలలు మీ దగ్గర వారి పట్ల లేకుండా చూసుకుంటూ ఉంటే పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమీ రావు. సో అలాగే వివాహ ప్రయత్నాలు చూసుకునే వాళ్ళ విషయంలో కూడా సో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ బట్ మనకంటే గ్రేడ్ పెద్దదనో మనకంటే కొంచెం మనకంటే కొంచెం ఎక్కువ ఏ విషయంలో అయినా సరే మనం చూడకూడదు అనే విషయంలోనూ, ఈ విషయాల్లోనే వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కొంత మనకి అక్కడ డిస్టర్బెన్స్ కానీ ప్రయత్నాల్లో కొంత వాటి డిలేస్ కానీ ఈ విషయం గురించి ఆగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్గా భాగ్యస్థానంలో ఉన్న రవికి ఆ విషయంలో రవికి చేసుకోండి. అలాగే సప్తమంలో నేను చెప్పుకున్నట్టు డామినేటింగ్ ఇష్యూస్ లేకుండా చేసుకోవడం అనేది వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. సో అలాగే ఈ వారం మనం సప్త చిరంజీవులు ఎవరు అనేది మనం చెప్పుకుందామని చెప్పాము. సో ఆదివారం ఉదయం 10 గంటలకి స్పెషల్ టాపిక్లో సప్త చిరంజీవుల గురించి చెప్పుకుందాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చాలా క్రియేటివిటీ ఉపయోగిస్తారు ఉద్యోగంలోనూ ప్రొఫెషన్లోనూ మీరు చేసే పనిపాట్లో మొత్తానికి. కానీ మీరు చూపించే ఈ క్రియేటివిటీ ఏదైతే ఉందో అది మీకు చాలా వరకు ఓకే నేను బాగానే కంప్లీట్ చేశా, నేను బాగానే ఎఫర్ట్స్ పెట్టా అని మీరు అనుకుంటారు. కానీ అది ఇంకొకళ్ళు నుంచి అప్లాజ్, వాళ్ళ నుంచి ఓకే వర్క్ చాలా బాగుంది అనుకునేటట్టు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ రావడంలో మాత్రం మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్కి దానికి పెద్ద తేడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే వెరీ నెక్స్ట్ డే మంగళ బుధవారాల్లో గురు కుజులు కూడా షష్టమంలో ఉన్నారు, చంద్రుడు కూడా షష్టమంలోకి వస్తున్నాడు. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, షష్టమంలో కుజుడు యోగిస్తాడు. ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక కన్ఫ్లిక్ట్ కానీ ఎప్పుడు లేనిది ఏంట్రా నాయన ఈ తలకాయ నొప్పి అసలు చాలా వరకు కూడా ఎక్కువ ఎప్పుడు లేనంత ఆలోచన మనకి ఎక్కువైపోయింది ఈ టైంలో అనుకునేటట్టుగా కొన్ని విషయాలకి సంబంధించి మంగళ బుధ వారాల్లో సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నట్టుగా ఉండే ఆస్కారాలు కొన్ని విషయాలు అది మీ యొక్క ప్రస్తుత పరిస్థితులు బట్టి, మీకు నడుస్తున్న పరిస్థితులు బట్టి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఇష్యూస్ మీదే, మీకు ఆ ప్రత్యేకించిన సమస్య మీద మంగళ బుధవారాల్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా వెళ్ళినా లేకపోతే కన్ఫ్లిక్ట్ వివాదం దానిగా అదే ఎత్తుక్కుంటూ వచ్చినా చెప్పలేం. సో మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా వాళ్ళే మన జోలికి వస్తున్నారు అన్నట్టు ఉంటాయి పరిస్థితులు ఒక మాటలో చెప్పాలంటే. సో మంగళ బుధవారాల్లో ఈ యొక్క కండిషన్ మాత్రం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య సమస్య కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదపరమైన విషయాలను మనం సాల్వ్ చేసుకునే విషయంలో కావచ్చు, అలాగే అప్పుల విషయంలో కూడా కావచ్చు. గురు శుక్రవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల కొంతవరకు మళ్ళీ కొంత ప్లెజెంట్నెస్, అట్లీస్ట్ పర్వాలా మనకి దగ్గర వాళ్ళ సపోర్ట్ అయినా ఉంది, మన బాధ కొంచెం అంటే మన సమస్యని అర్థం చేసుకోవడానికి మన దగ్గర వాళ్ళని ఉన్నారు అనే యొక్క ఫీలింగ్ గురు శుక్రవారాలు ఉండటం వల్ల కొంతవరకు అది మనకి ప్లెజెంట్నెస్ని కలిగిస్తూ ఉంది సప్తమ స్థాన చంద్రుని యొక్క సంచారం. మెయిన్ ఏంటంటే ఈ రాశికి వారాంతంలో అష్టమ రవి దోషం అనేది నడుస్తుంది గత 2 వారాల నుంచి. సో కాబట్టి చాలా వరకు కూడా ఎక్స్పెన్స్ ఈజ్ వెరీ హై, ఖర్చులు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చాలా అడ్వర్స్గా, అన్సర్టనిటీగా, చాలా వరకు కూడా అనుకోని
ఖర్చుల్లో కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఖర్చులు ఉండటం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. అలాగే ఈ టైంలో కొంచెం లక్, కొంచెం ఫార్చ్యూన్, అదృష్టం కూడా కొంత మనకి తక్కువగా ఉంది అనే ఫీలింగ్ కూడా మనకి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అష్టమ రవి దోషం జరుగుతూ ఉంది. అటు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా వారాంతానికి కొంచెం కేర్ తీసుకోండి. అలాగే ఈ ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో అలాగే ఈ రాశి వారికి చూస్తే కనుక ధనుస్సు రాశి వారికి షష్టమంలో గురుడు, అష్టమంలో రవి, గురుడు రవి ఇద్దరు కూడా రాశ్యాధిపతి, అలాగే రవి యొక్క సంచారం రెండు అష్టమ స్థానంలో ఉండటం కొంతవరకు ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవడం ఎక్కువ ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు 6th, 8th రెండు హౌసుల్లో కూడా ఈ గ్రహాలు ఉంటాం. అలాగే ప్రతి విషయం అంటే ఏదైనా పెంచుకుంటే పెరుగుతూ వెళ్తుంది ఏదైనా సరే వివాదం, కాబట్టి అక్కడతో అది ముగించుకుని ఎందుకు అనవసరంగా లేనిది ఇంకో దాని మీద పెట్టుకుంటే మన మైండ్ పవర్ బెటర్ అన్నట్టు చక్కగా ఏదైనా ప్రాబ్లంని పెద్ద ఎక్స్పాండ్ చేసుకోకుండా దాన్ని అక్కడితోనే సమస్యని పోతే పోయింది ఇక్కడితో వదిలింది అనుకునేట్టు చూసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే షష్టమ గురుడు, అష్టమ రవి ఉన్నారు కాబట్టి. సో ఈ రెండు దోషాలకి గురుబలం లేదు. దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. దత్తాత్రేయులు వారిని ఆరాధించండి తప్పకుండా. అలాగే రవి జపాకుష్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. గురుబలం లేకపోవటం, అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సో బుధుడు కూడా భాగ్యస్థానంలో నెగిటివ్ ట్రాన్సిట్ అంత అనుకూలించే గ్రహం కాదు కాబట్టి రెండు వివాహ ప్రయత్నాలు కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత కీలకంగా డెసిషన్స్ తీసుకునే విషయంలో కొంచెం నెమ్మదిగా ఆలోచించి తీసుకోవడం అనేది మంచిది. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం, అక్కడ చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది మకర రాశి వారికి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ ఈ మకర రాశి వారికి సంబంధించి కొంత ఎమోషన్ ఫీలింగ్ అనేది వీళ్ళ ఎడ్యుకేషన్కి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి సంతానపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఆది సోమవారంలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు అంటే పిల్లల్ని లేదు డిసిప్లైన్డ్గా ఉంచాలి అనే ఒక స్ట్రిక్ట్ రూల్స్ లాగా కొంత వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్లో లేదు మనం ఇలా పెట్టాలి అనే ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల ఆలోచించి పెడదాం అనే ఫోకస్ చేయటం వల్ల అక్కడ మీరు చేసేది ఉన్నా లేకపోయినా, ఇన్వెస్ట్ చేసేది ఉన్నా లేకపోయినా ఏంటంటే ఆలోచన మాత్రమే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఒక ఎమోషనల్గా ప్రతిదాన్ని ఎమోషనల్గా తీసుకుంటుంటారు. సంతానపరమైన విషయాన్ని కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ వారం ప్రారంభం నుంచి. సో మంగళ బుధవారాలు ఇక్కడ చూస్తే చంద్ర కుజ గురుల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో ఈ గురువు గారి యొక్క సంచారం పంచమ స్థానంలో నెమ్మదిగా మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉండటం. సో తప్పకుండా ఇక్కడ మీ క్రియేటివిటీని పెంచే ఆస్కారాలు కానీ, సంతానపరమైన విషయాల్లో మీకు మంచి మీ యొక్క పిల్లలకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ క్రియేట్ చేసే విషయంలో కానీ కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కుజుడు చంద్రుడు కూడా ఆ రాశిలో ఉండటం వల్ల మీరు పెట్టుకుంటారు కానీ ఎక్స్పెక్టేషన్స్ మంగళ బుధవారాల్లో ఈ 2 గ్రహాల యొక్క ట్రాన్సిట్ అక్కడ అనుకూలించదు. సో కాబట్టి అక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ జరిగేదానికి అంత పొంతన అనేది ఉండదు. సో కాబట్టి సాధ్యాసాధ్యాలని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం, అంటే ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అది ఎంతవరకు అయ్యే ఆస్కారం ఉంది అనేది కూడా మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్తే డిసప్పాయింట్మెంట్ ఉండకుండా ఉంటుంది. సో గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ మకర రాశి వారికి సంబంధించి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం,
సో షష్టమంలో చంద్రుడు యోగిస్తారు మకర రాశికి, అలాగే అష్టమంలో కూడా శుక్రుడు బుధుడు వారాంతానికి వస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఈ రాశి వారికి చూస్తే కనుక చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో వచ్చి కొంచెం ఓవర్కమ్ అవ్వటం అనేది ఈ 2 రోజుల్లో మనం గమనించదగిన విషయం. సో అలాగే అష్టమ స్థానంలో కూడా శుక్రుడు బుధుడు యొక్క యుతి ఇక్కడ యోగిస్తుంది కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్, పార్ట్నర్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి చిట్టీలు కానీ, వడ్డీ వ్యాపారాలు కానీ, మీ పార్ట్నర్ వెల్త్ కానీ ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు పెరుగుతూ వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మళ్ళీ వారాంతానికి చూస్తే ఇక్కడ ఈ రాశి వారికి రవి యొక్క సప్తమ స్థాన సంచారం ఏదో కొంచెం ఇంపాక్టివ్ ఇది. వ్యాపారంలోను మ్యారిటల్ లైఫ్లోను కొంచెం ఒత్తిడి అనేది అధికమయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్లాస్ ఒత్తిడి కావచ్చు, మీ బాస్ యొక్క ఒత్తిడి కావచ్చు, ఇమ్మీడియట్ హెడ్ ఒత్తిడి కావచ్చు, వీటి యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యం అనేది వీడెవడరా నాయన ఎక్కడ దొరికాడు, నాకు ఈ పని ముందు కంప్లీట్ అవ్వకపోతే నాకు అయ్యేటట్లేదు అని వీళ్ళు చేసే ఒత్తిడి ఏంటంటే మ్యారిటల్ లైఫ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ సమయంలో కొంత అనుకూలమైన పరిస్థితులు మీరు పెట్టుకున్నంత అంటే కొంచెం ఎక్కువగా వ్యాపారం అనేది ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి కాబట్టి బిజినెస్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే పంచమ కుజుడు సప్తమ రవి, సో 2 చూసారా, ఈ 2 దోషాలు మెయిన్గా మీకు ఇష్టమైన వారిని దూరం చేసే ఆస్కారాలు కానీ, మీకు ఇష్టమైన సంబంధానికి సంబంధించిన విషయంలో కానీ, మీకు నచ్చిన ఆప్షన్ తీసుకునే విషయంలో కానీ ఏంటి అసలు అన్నీ కూడా వీటి విషయాల్లో మాత్రం రివర్స్లో ఉన్నాయన్నట్టు ఉంటుంది. ఎందుకంటే పంచమంలో కుజుడు, సప్తమంలో రవి. సో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, మీకు నచ్చిన వాళ్ళ విషయంలో కావచ్చు, నచ్చిన సంబంధం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా వీటి ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి పంచమంలో ఉన్న కుజుడికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోండి. సప్తమంలో ఉన్న రవికి కూడా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇటు మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తోనూ, అటు సంతాన పరంగా పిల్లలతోనూ ఇద్దరితో కూడా అననుకూలత, కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది సప్తమ రవి పంచమ కుజుడు వల్ల. కుజ రవి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటూ ఉంటాం. కొంచెం ఆ గ్రహాలకి సంబంధించి వాటికి సంబంధించిన కొంతవరకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని కొంచెం డౌన్ చేసుకోవటం వల్ల మీకు ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ వారం మనం సప్త చిరంజీవుల గురించి చెప్పుకుందాం. పరాశర మహర్షి చెప్పుకున్నాం కదా పోయిన వారం సండే స్పెషల్ టాపిక్లో. ఈ వారం సప్త చిరంజీవుల గురించి చెప్పుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం షష్టమంలో రవి మాత్రమే కుంభరాశి వారికి ఈ వారం యోగిస్తూ ఉన్నారు. మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. సో 3, 4, 5 ఇక్కడ 6 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆది సోమ శని 3 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం వీరికి డొమెస్టికల్గా గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల పట్ల మానసికమైన ఎమోషన్గా, మానసిక పరంగా ఎమోషన్ అనేది కొంత ఎక్కువ అయ్యే ఆస్కారాలు ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుని 3వ స్థానం సంచారం వారం ప్రారంభం వీరికి యోగిస్తుంది. అక్కడ వరకు ఓకే. పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రుడి యొక్క సంచారం వల్ల ఆది సోమవారాల్లో తలపెట్టిన పనులు వీళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఎదురవుతున్న డొమెస్టికల్ ప్రాబ్లమ్స్, డొమెస్టికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి ఎమోషనల్గా అగ్రెసివ్నెస్ని పెంచుతూ ఉంటాయి. సో ఇక్కడ కుజగురుల యొక్క యుతి ఏదైతే చతుర్థంలో ఉంటాం, మంగళ బుధవారాల్లో చంద్రుడు కూడా చతుర్థ స్థానంలోకి రావటం వల్ల మెయిన్గా ఏంటంటే చంద్ర కుజగురుల యొక్క యుతి డొమెస్టికల్ గృహపరమైన విషయాలకు సంబంధించి కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, మదర్కి సంబంధించి కానీ, సో వీటి విషయాలకి సంబంధించి మీ ఇన్నర్ ఎమోషన్స్ని ఎక్కువగా ఇది ప్రభావితం చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ కుజుడు ఇద్దరు కూడా ఉండటం వల్ల సో ఈ సమయంలో గృహపరంగా ఎదురవుతున్న కొన్ని ఈ విషయాల పట్ల వాటి యొక్క గ్రావిటీ ఎక్కువ ఉండటం వల్ల మరి ఇంట్లో మనకి ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాలు మనకి ఏదన్నా
వీటి విషయాల మీద మనం ఫోకస్ ఎక్కువ చేయాల్సి వస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా జాబ్ మీద ఫోకస్ తగ్గిపోద్ది. సో ఈ విధమైన కండిషన్స్లో మెయిన్గా ఏంటంటే కుజగురుల యొక్క యుతి మంగళ బుధవారాల్లో అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి డొమెస్టికల్గా ప్రాపర్టీస్కి సంబంధించి, వెహికల్స్కి సంబంధించి, గృహానికి సంబంధించి డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎదురవుతున్న కొంత ఉద్రేకాన్ని శాంతమైన పరిస్థితుల్లో మీరు వాటికి సంబంధించి వాటిని మీరు సాల్వ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురు శుక్రవారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి శుక్రుని యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి సప్తమంలోకి వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ పంచమంలో చంద్రుని యొక్క సంచారం కానీ, సప్తమంలో ఉన్న శుక్రబుధుల యొక్క సంచారం కానీ పెద్ద అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేసేవి కావు. దేనికి, వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, సో అలాగే మీకు నచ్చిన సంబంధానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషను, ప్రయాణాల విషయంలో కావచ్చు, ఇవి అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయి వీటి విషయాల్లో. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం బాగుందని చెప్పుకుంది ఇది ఒకటే. షష్టమంలోనే రవి ఉన్నాడు. సో కాబట్టి శత్రువులు ఎంత పెరిగినా, సమస్యలు ఎంత పెరిగినా తప్పకుండా వాటికి సంబంధించిన పరిష్కారంగా చంద్రుడు కూడా షష్టమ స్థానంలో అనుకూలిస్తాడు. కాబట్టి మీకు అక్కడ వరకు ఏర్పడిన సమస్యని తప్పకుండా మీరు దాన్ని సాల్వ్ చేసుకునే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్య కావచ్చు, రుణ ఒత్తిళ్ళు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీరు తప్పకుండా మీకు పాజిటివ్ సిచ్యువేషన్స్ వీటి విషయాల్లో మనకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక ఈ రాశికి అర్ధాష్టమంలోనే కుజగురులు. తప్పకుండా ఆ రోజు గృహ వాతావరణాన్ని, మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ వారం ఎక్కువ ట్రై చేయాలి. మంగళ బుధవారంలో ఎక్కువ ట్రై చేయాలి. కాబట్టి కుజ నవగ్రహ శాంతి మంత్రం, బుధ నవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంభూతం, దేవానాంచ ఋషినాంచ, ఈ 2 మంత్రాలు చదువుకోవటం. సో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దత్తాత్రేయుడిని ఇద్దరిని ఆరాధించడం వల్ల ఈ వారం ప్రాపర్టీస్ పరంగా కానీ, మదర్ పరంగా కానీ, డొమెస్టికల్గా కానీ ఎదురవుతున్న అనేకమైన ఎమోషనల్ సిచ్యువేషన్స్లో ఆవేశం అనేది మీకు తగ్గి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ గ్రహాలు. సో ఈ యొక్క రెమెడీస్ చేసుకోవటం కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఈ వారం మనం సప్త చిరంజీవుల గురించి చెప్పుకుందాం సండే స్పెషల్ టాపిక్లో ఉదయం 10 గంటలకి. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో కుజుడు, షష్టమంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. కాబట్టి ఈ వారం మంగళ బుధవారాలు ఈ 2 రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయి. మేన్ రాశి వారికి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని పేమెంట్స్ లాంటివి, కొన్ని ఖర్చులకి సంబంధించిన విషయాల్లో ఏమైనా చెల్లించాల్సిన పేమెంట్స్కి సంబంధించి ఆది సోమవారాల్లో ఈ యొక్క ఖర్చులు అనేవి, పేమెంట్స్ లాంటివి ఉండే ఆస్కారాలు ఆది సోమవారాల్లో మనకు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ నూతనంగా కుజుడి యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి తృతీయంలో స్టార్ట్ అయింది. తప్పకుండా కుజుడి యొక్క సంచారం తృతీయంలో మేన రాశి వారికి మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మంచి అమితమైన ధైర్యాన్ని, మంచి సాహసాన్ని, అలాగే ఎటువంటి పన్నైనా నేను చేయగలను అనే ఒక దృఢ నిశ్చయాన్ని ఇక్కడ చంద్రుడు ఇస్తాడు, కుజుడు ఇస్తాడు ఈ యొక్క రాశిలో. పైగా రాశ్యాధిపతి గురుడు కూడా తృతీయంలో ఉన్నాడు. సో కాబట్టి రాశ్యాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు సో ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ హౌస్లో, కాబట్టి ప్రతిదీ కూడా ఈ సెల్ఫ్ ఎఫర్ట్స్లో ఉన్న రాశ్యాధిపతి త్రూ మీ యొక్క స్వయం కృషి ద్వారా మీరు చూపించే, మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఇక్కడ చంద్ర కుజ గురుల యొక్క ఇది తృతీయ స్థానంలో ఉండటం వల్ల సో ఆ 2 రోజులు కూడా చాలా వరకు కూడా మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఒకటి, మనం స్వయంగా తీసుకునే, మనంతటా మనం స్వయంగా చేసుకుంటూ మనం రిస్క్తో లేకపోతే ధైర్యంతో తీసుకునే డెసిషన్స్ వల్ల ఇక్కడ మంగళ బుధవారాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది ఈ రాశి వారికి సంబంధించి.
సో ఇక్కడ ఈ రాశికి మీన రాశి వారికి సంబంధించి మెయిన్గా బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం అనుకూలిస్తుంది, చంద్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం. సో ఇక్కడ కొంచెం ఎమోషనల్గా ఈ గురు శుక్ర వారాలు వీరికి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షష్టమ స్థానంలో ఈ వారం నుంచి శుక్రుని యొక్క సంచారం కూడా మొదలవుతుంది. సో కాబట్టి స్త్రీలతో వివాదాలు, ఫీమేల్ పర్సనాలిటీస్కి సంబంధించిన వాళ్ళతో వివాదాలు అనేవి ఇక్కడ శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల మనకు కనిపిస్తుంది. అంటే జనరల్గా ఎవరన్నా ఫోన్ చేసి మనకి ఏమంటే ప్రాపర్టీస్ కావాలి, అవి కావాలని ఫోన్ చేస్తుంటారు కదా, వాళ్ళ మీద చిరాగ్గా ఏదోటి మనం మాట్లాడడం, ఎక్కువగా లేడీస్ కాల్సే వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి, లేదా వర్క్ చేసే చోట కానీ ఎక్కడైనా శుక్రుడి షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ వారం కొంచెం మనకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంత ఎమోషనల్గా గురు శుక్రవారాల్లో ఇక్కడ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ రాశికి బుధుడి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే బుధుడు కూడా షష్టమ స్థాన సంచారంలో అనుకూలిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి బుద్ధి బలంతోనే కొంతవరకు ఇక్కడ రోగ శత్రుస్థానంలో బుధుడి యొక్క సంచారం ఉంది కాబట్టి బుద్ధి బలంతోనే మీకు వచ్చే సమస్యలు మీరు ఎదుర్కొనే ఆస్కారాలు ఉన్నాయి. స్త్రీలతో వివాదాలు మాత్రం అవి కూడా అలాగే ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో రవి యొక్క సంచారం కనిపిస్తుంది. రవి యొక్క పంచమ స్థాన సంచారం మీ ఎక్స్పెక్టేషన్స్లోను అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు. సో ఇక్కడ అంత ఫలితం అనేది మాత్రం రవి యొక్క పంచమ స్థానం, రవి సంచారంలో కానీ చంద్రుడి యొక్క పంచమ స్థాన సంచారం కానీ ఇక్కడ మీకు ఇచ్చే ఆస్కారాలు లేవు. కాబట్టి మీరు ఏదన్నా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసినా, మీరు చేసిన వర్క్ నుంచి అవుట్పుట్ ఆశించినా వాటి నుంచి పెద్దగా రిజల్ట్స్ అనేది అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వారాంతంలో శనివారం మీరు చేసే పనులు అసలు పనికిరాదు. సో ఈ మీన రాశి వారికి సంబంధించి ఆల్రెడీ సప్తమంలో కేతు ఉన్నాడు, బుధుడు కూడా షష్టమ స్థానంలో షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీ క్లోజ్ రిలేషన్స్లో అయినా అండ్ మ్యారిటల్ లైఫ్లో అయినా ఫ్రెండ్స్ మధ్య అయినా వివాదాలు కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఉండే ఆస్కారాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మీన రాశి వారికి మనకి కనిపిస్తుంది. సో మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక పంచమ రవిదోషం మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. శుక్రుడు వారాంతానికి ఎంటర్ అవుతారు. సో ప్రజెంట్ అంత ఇబ్బంది శుక్రుడి వల్ల ఫీమేల్ పర్సనాలిటీస్ ఈ వారం ఉండకపోవచ్చు, కానీ పంచమంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఇన్వెస్ట్మెంట్స్లోను, సంతానపరంగా అండ్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లోను అక్కడ కొంత లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి శివాలయ దర్శనం, రవికి జపాకుసుమ సంకాసం, ఈ యొక్క రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ వారం చాలా మంచిది. సో అలాగే ఈ వారం మనం ఆదివారం సండే స్పెషల్ టాపిక్లో మనం సప్త చిరంజీవుల గురించి తెలుసుకుందాం. సో మొన్న వ్యాస పౌర్ణమి అయింది, ఆయన కూడా ఒక సప్త చిరంజీవుల్లో ఒకరని చెప్పుకుంటూ ఆ టాపిక్ నుంచి వచ్చింది. కాబట్టి సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.